హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మేము ఈ వీడియోలో 25 జనవరి 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం నిఫ్టీ 50 యొక్క హై వచ్చేసి 21,600 వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 21,300 వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 25 జనవరి 2024 నాడు నిఫ్టీ 50ని బేస్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 21,600, లో వచ్చేసి 21,300. ఈ 2 నెంబర్స్ మధ్యనే నిఫ్టీ 50 మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 45,400గా నమోదుకోవడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా 45,400 హై. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 44,700 వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది. 44,700. కాబట్టి మీరు 25 జనవరి 2024 నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 45,400, లో వచ్చేసి 44,700. ఈ 2 నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ విషయాన్ని పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 20,350 హైగాను, అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 20,000 వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 25 జనవరి 2024 నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 20,350, లో వచ్చేసి 20,000. ఈ 2 నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మీ అందరికి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఓవరాల్గా 25 జనవరి 2024 నాడు మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు అన్న డౌట్ మీకు రావచ్చు. అయితే ఇక్కడ మనకున్న డేటా ప్రకారం నిఫ్టీ 50 కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఫిన్ నిఫ్టీ కావచ్చు, ఈ 3 ఇండెక్స్లు ఓపెన్ అయితే హెవీ గ్యాప్ డౌన్ ద్వారా ఓపెన్ కావచ్చు, లేదా గ్యాప్ డౌన్ ద్వారా ఓపెన్ కావచ్చు, లేదా హెవీ గ్యాప్ అప్ ద్వారా మార్కెట్ ఓపెన్ కావచ్చు, లేదా గ్యాప్ అప్ ద్వారా కూడా మార్కెట్ ఓపెన్ కావచ్చు. అయితే ఇక్కడ మార్కెట్ హెవీ గ్యాప్ అప్ ద్వారా కనుక గ్యాప్ అప్లో ఓపెన్ అయితే మీకు 9:30 వరకు CE ట్రెండ్లో కొనసాగి దాని తర్వాత సైడ్ వేస్ కొనసాగుతూ మీకు 130 తర్వాత ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా మామూలుగా గ్యాప్ అప్ అయితే మీకు 9:45 వరకు CE ట్రెండ్లో కొనసాగి దాని తర్వాత మీకు అప్ డౌన్ ఉంటూ మీకు 12:30 లేదా 1:30 తర్వాత మీకు మార్కెట్ అప్ సైడ్ అయినా వెళ్ళొచ్చు, డౌన్ సైడ్ అయినా రావడానికి ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా మార్కెట్ హెవీ గ్యాప్ డౌన్ అయిందనుకోండి, మీకు 9:30 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మీకు 1:30 తర్వాత CEలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా నార్మల్గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మీకు 9:30 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మీకు 12:30 తర్వాత CEకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అంటే ఇక 25 జనవరి రోజు మార్కెట్ గ్యాప్ అప్ అయితే అంటే అప్ సైడ్లో ఓపెన్ అయితే ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ డౌన్ సైడ్లో ఓపెన్ అయితే అప్ సైడ్ అంటే CE సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఓవరాల్గా చూస్తే కనుక నేను ఏం రిఫర్ చేస్తున్నా అంటే మీకు మ్యాక్సిమం మీరు CE తీసుకునే ప్రయత్నం చేయండి. నేను CE ట్రెండ్ అంటే బుల్లిష్ ట్రెండ్ రిఫర్ చేసిన కాబట్టి మీరు CE తీసుకుంటే నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత కూడా ట్రైనింగ్ స్టాప్లతో వెయిట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. లేదు మార్కెట్ పడిపోతుంది అనుకోని మీరు PE తీసుకుంటే కనుక నేను ఇచ్చిన లోకి దగ్గరలో లేదా నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత ఎక్స్ట్రా అయ్యే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.